సుందరం 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 ఏంటత్యా ఏమైంది అలా అరుస్తున్నారు? ఇంతవరకు నాకు ఒక డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఏంటో అది. నీకు చౌడుందని పిలిస్తే వినపడట్లేదా? ఇందాక నొప్పి వచ్చి నేను అరిస్తే పిచ్చుకొక్క అరిసిందా అన్నారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నా అరుపుకొక పర్పస్ ఉంటుంది. మరి నా అరుపుకి ఏంటి పక్క పెనిసులు ఉంటాయా? నా అరుపు కూడా పర్పస్ ఉంటది. ఏడిసావు, టీవీలో హాట్స్టార్ రావట్లేదు చూడు. సబ్స్క్రిప్షన్ అయిపోయింది అత్తయ్య, రీఛార్జ్ చేసుకోవాలి. సరే చెయ్యి. అలాగే అత్తయ్య, నా ఫోన్ కూడా రీఛార్జ్ అయిపోయి 3 days అయింది. నేను కూడా చేసుకోనా? సంపాదించే వాళ్ళకి ఇక్కడ దిక్కు లేదు. పని పాట లేనివాడివి నీకు రీఛార్జ్ ఎందుకు? ప్లీజ్ అత్తయ్య. సరే సుందరం, చేసుకో. అబ్బా మంచి అత్తయ్య. కాకపోతే చిన్న పని చేయాలి. చెప్పండి అత్తయ్య. చిన్నదండి, పెద్దదే చేసేద్దాం. ఏంటత్తయ్య, లాండ్రీ బిజినెస్ ఏమైనా పెట్టారా? మొత్తం వీధిలో వాళ్ళ బట్టలని ఇక్కడే ఉన్నాయి. జోక్ బాగుంది, కానీ నవ్వే రావట్లేదు. ఇవన్నీ నీ పెళ్ళానివి. ఇన్ని డ్రెస్సులు దానికి ఎక్కడ ఉన్నాయి? అయినా నాకు ఎప్పుడు ఇన్ని డ్రెస్సులు వేసుకుని కనబడలేదే. అయినా ఇన్ని బట్టలు వేసుకుని ఎక్కడ తిరుగుతుంది? ఉద్యోగం చేసే పిల్ల కదా, పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, మీటింగ్స్ అని ఫంక్షన్స్ అని చాలా ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఆ మాత్రం బట్టలు ఉంటే తప్పేంటి? అయినా ఇదంతా జాబ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది.